తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైనటువంటి అంశం ఇప్పుడు 60 మందికి ఒకళ్ళని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం అన్నటువంటి ప్రకటన. అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా లేనటువంటి ఒక విధానం, వాళ్ళకి సభ్యత్వం పరంగా చూస్తే 1,02,00,000 దాకా వెళ్ళింది. అయితే ఇప్పుడు టీడీపీ ప్లాన్ చేసుకుంటున్నటువంటిది ఏంటి అంటే, ఒకటి వైసీపీ ప్రభుత్వ అరాచకాల మీద విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్, బడుగుల హత్యాకాండ దాడుల కేసుల మీద ప్రత్యేక దృష్టి, ఇవన్నీ ఒక ఎత్తు. ప్రతి 60 కుటుంబాలకు పార్టీ సాధికార సారథి అంటే వాలంటీర్ తరహా వ్యవస్థ. వాలంటీర్లు గతంలో ఏదైతే జగన్ తీసుకొచ్చాడో, తర్వాత చివరిలో ఏం చేశాడు, వాలంటీర్ అంటే చట్టబద్ధంగా అయితే ప్రభుత్వ ఎంప్లాయీగా అవుతాడు కాబట్టి అలా కాకుండా మరొకళ్ళని పెట్టాలని గృహసారథి అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అవి రెండింటినీ తప్పుబట్టింది తెలుగుదేశం. జన్మభూమి అనే కమిటీల విధానాన్ని తప్పుబట్టి వాలంటీర్ విధానం తీసుకొచ్చి పార్టీ వాళ్ళు ఫీల్ అవుతున్నారని గృహసారథి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ గృహసారథి తరహాలోనే వాళ్ళు 50 మందికి తీసుకొస్తే వీళ్ళు 60 మందికి తీసుకొస్తున్నారు. వీళ్ళు కూడా తీసుకొచ్చేది సాధికార సారథి, పార్టీ సాధికార సారథి అంటే మరొక జన్మభూమి కమిటీ తరహాలోనమాట. వాలంటీర్లను తీసేసి ఈ 60 ఇళ్లకి వెళ్ళేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిందా లేదా ఈ కనుక్కుంటుంటారు. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా, ఈ వివరాలు చేరవేయడానికి పనికొస్తుంది పార్టీ తరపున పెడితే. వాలంటీర్లకైతే ఆ పని ఏం అవసరం లేకపోయింది. సంక్షేమం అందుతుందా లేదా, వాళ్ళ ఇంట్లో ఎవరికి ఇవ్వాలి, ఏ పథకం వర్తిస్తుంది, ఇదే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనవాడైతే ఇవ్వాలి, మనవాడు కానివాడు అనేటటువంటి వాళ్ళకి ఆపుతారు. అలాంటి ప్రాబ్లం వస్తుందనే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆ సిస్టమ్ని తీసుకురాలి. బట్ ఎందుకు జన్మభూమి కమిటీలతో అట్లాంటి ప్రాబ్లం వచ్చింది. కానీ మళ్ళీ మరొక జన్మభూమి కమిటీలు లైన్లోకి వస్తున్నాయి.